కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల మీద మళ్ళీ ఒకసారి నెమరు వేసుకుందాం. అందుకని ప్రశ్నల ద్వారా నేను ప్రశ్నలు వేస్తుంటాను, మీరు సమాధానం చెప్పండి. ఒకవేళ చెప్పలేకపోతే నేను కరెక్ట్ చేస్తాను. అందరికీ ఒకసారి అర్థమైందా లేదా అనేటువంటి విషయాన్ని గురించి. పౌర్ణమి ధ్యానం కదా, పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత, పౌర్ణమికి ధ్యానానికి ఉన్నటువంటి సంబంధం గురించి మనం చెప్పుకున్నాం. దాని గురించి ఎవరైనా చెప్తారా? పౌర్ణమికి ధ్యానానికి ఉన్నటువంటి సంబంధం తప్పైనా పర్లేదమ్మా, చెప్పడానికి వస్తే చాలు. చర్చ మొదలు పెట్టాలి, ఎవరో చెప్తామ్మా. అవును, పౌర్ణమికను అంటే ప్రత్యేకంగా పౌర్ణమి రోజుకను ధ్యానానికి సంబంధం ఏంటి? ఎందువల్ల శక్తి పెరుగుతుంది? అంటే ఏంటంటే చంద్రుడికి భూమికి మధ్యలో ఉన్నటువంటి ఆకర్షణ శక్తి ఎక్కువ పెరుగుతుంది. ప్రత్యేకంగా ఏమవుతుందంటే చంద్రుడు పంచభూతాలని ఆకర్షిస్తాడు. అంటే భూమిని, నీటిని, అగ్నిని, వాయువుని, ఆకాశాన్ని మీద ఆకర్షించబడతాయి. కానీ ఈ ఆకర్షణకు ఈ ఐదిట్లో మనకు కనిపిస్తూ ఎక్కువ ఆకర్షణకు లోనయ్యేది ఏంటి? ఈ ఐదిట్లో భూమి, నీర, అగ్ని, వాయువ, ఆకాశం. నీరు. కరెక్ట్, ఇంకా అర్థమైపోయింది. వెరీ గుడ్. అందరూ సార్ చెప్పండి కొట్టండమ్మా. వెరీ గుడ్. అట్లా మీరు చెప్పలేకపోయినా నేను ప్రశ్నలు వేస్తుంటే మీరు అర్థం చేసుకున్నారు. నీరు ఎక్కువ ఆకర్షించబడుతుంది. అందుకనే మనం ఆ నీరు ఎక్కువ ఆకర్షించబడతాయి అని చెప్పి మనం వేటిని బట్టి చెప్పచ్చు? వెరీ గుడ్. అలలు. ఎందుకంటే పౌర్ణమి రోజు మనం సముద్రం దగ్గరికి వెళ్ళి కనుక చూస్తే అలలు ఎక్కువగా వేస్తాయి. అంటే అది చంద్రుడి వైపుకి ఎక్కువగా దానికి కారణం ఏంటంటే చంద్రుడి యొక్క ఆకర్షణ. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం? చంద్రుడు యొక్క ఆకర్షణ శక్తికి అన్ని పంచభూతాల్లో కంటే కూడా నీరు ఎక్కువ ప్రభావితానికి కోల్పోతుంది. ఓకే, ఇప్పుడు మనిషికి ఆ ఆకర్షణ శక్తికి మనిషి లోనవుతాడా? ఓకే, మనిషి దేనికి? మనిషిలో ఏవి ఎక్కువగా? మనిషి కూడా పంచభూతాలతో తయారు చేసిన వాడే కదా. మనలో కూడా భూమి అంటే ఏంటి? శరీరము లోపలంతా నీరు, 90% నీరు ఉంటుంది మనిషిలో. నీరు. మనలో కూడా గాలి ఉంటుంది, మనలో కూడా అగ్ని ఉంటుంది. ఇందాక జఠరాగ్ని అని చెప్పుకున్నాం. మనలో కూడా వాయువు, ఆకాశం అన్నీ ఉంటాయి. అన్నిట్లాగానే సముద్రంలో నీరు ఏ రకంగా చంద్రుడి వైపు పౌర్ణమి రోజు ఆకర్షింపబడుతుందో అదేవిధంగా మనలో ఉన్నటువంటి నీరు కూడా చంద్రుని వైపు ఆకర్షించబడుతుంది. అది రెండో పాయింట్. ఓకే, ఇంకో విషయం నేను ఇందాక చెప్పినటువంటి విషయం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆలోచనలు, అంటే డిప్రెషన్ కానివ్వండి, తర్వాత మనలో వచ్చేటువంటి కొన్ని ఆవేశాలు కానివ్వండి, ఇవన్నిటికీ కూడా కారణం ఏంటంటే బాడీలో కొన్ని హార్మోన్స్ అనే మాట ఎప్పుడన్నా అన్నారా? హార్మోన్స్ మన కొన్ని సెక్రెషన్స్, కొన్ని రసాలు మన బాడీలో సెక్రెట్ అవుతూ ఉంటాయి. అవి మనలో ఉన్నటువంటి ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. ఎంజైమ్స్ అంటారు. అంటే ఇది సైన్స్ పరంగా ఎంజైమ్స్ అంటారు. అవన్నీ కూడా ఏంటంటే నీటితో నిర్మితమైనటువంటి. అవన్నీ కూడా చంద్రుడి యొక్క ఈ నీటి ఆకర్షణ ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనలో ఉన్నటువంటి అన్ని రసాలు కూడా ఒక రకమైనటువంటి ఉత్తేజానికి గురవుతుంది. ఇప్పుడు సపోర్టు ఒకవేళ మనం పిచ్చివాళ్ళని అంటాము, వాళ్ళకి అది కూడా ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి.
ఆ వ్యాధి ఒక్కోసారి ఎక్కువ ఉందంటే వాళ్ళ యొక్క బ్రెయిన్లో కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు అందుకని డిప్రెషన్ కానీ ఇవన్నీ కూడా వస్తుంటాయి. అందుకని డిప్రెషన్ కావాలని వస్తే మేము మంది ఆ యొక్క ఎంజైమ్స్, ఆ యొక్క ద్రవాలు ఎక్కువగా రిలీజ్ కాకుండా మేము మందులు ఇస్తాం. అది మేము మందులు ఇస్తాం. అట్లా అని మనం ఏం చేస్తాము, ఆ రసాలు అవి కూడా నీటికి సంబంధించిన రసాలే కదా. ఈ రసం అయినా కూడా నీటికి సంబంధించిందే కదా. అది చంద్రుడి వైపు ఆకర్షించినప్పుడు ఏమవుతుంది, ఆ రసాల్లో ఒక రకమైనటువంటి ఉత్తేజం ఎక్కువ అవుతుంది. అందువల్ల ఏమవుతుంది, పిచ్చివాళ్ళు పౌర్ణమి రోజున వాడు ఎక్కువగా పిచ్చి యొక్క ప్రభావంలో ఆ లక్షణాలు ఎక్కువ అవుతాయి. అందువల్ల పౌర్ణమి రాగానే పిచ్చివాళ్ళు ఒక రకమైనటువంటి ఉద్రేకానికి దీనికి గురవుతూ ఉంటారు. అదేవిధంగా మనకి ధ్యానంలో కూడా కొన్ని కెమికల్స్ మన యొక్క బ్రెయిన్లో నుంచి రిలీజ్ అవుతాయి. ధ్యానం చేసేటప్పుడు కూడా మనం యొక్క దీంట్లో కొన్ని రసాలు, మంచి రసాలు, అంటే మనల్ని ప్రశాంతంగా ఉంచేటువంటి ఎంజైమ్స్, సెక్రేషన్స్ మన యొక్క బ్రెయిన్లో నుంచి రిలీజ్ అవుతాయి. అవి కూడా అంటే ఏంటి, నీ యొక్క బ్రెయిన్లో ఎక్కువగా ఎటువంటి రసాలు కనుక రిలీజ్ అవుతాయో వాటిని పౌర్ణమి ఎక్కువ ప్రభావితం చేస్తుంది. నిన్ను పిచ్చిని కలుగు చేసేటువంటి రసాలు కనుక నీలో కనుక ఉంటే పౌర్ణమి రోజున ఆ పిచ్చిని కలుగు చేసేటువంటి రసాల యొక్క ఊరటం, ఆ రసాలు బ్రెయిన్లో నుంచి ఊరటం ఎక్కువ అవుతుంది. అలానే ధ్యానంలో కూడా కొన్ని రసాలు బ్రెయిన్లో నుంచి రిలీజ్ అవుతాయి. ఈ ధ్యానం చేసేటువంటి వాళ్ళు పౌర్ణమి టైంలో కనుక ఉన్నారనుకోండి, వాటి ప్రభావం కూడా ఎక్కువ అవుతుంది. అంటే పిచ్చి వాళ్ళకి పిచ్చి యొక్క ప్రభావం ఎక్కువ అవుతుంది. ధ్యానం చేసేటటువంటి వాడికి ధ్యానం యొక్క శక్తి ప్రభావం కూడా ఎక్కువ అవుతుంది. దానికి కారణంగా మనకేమవుతుందంటే, ధ్యానం చేసేటటువంటి వాళ్ళకి పౌర్ణమి రోజు కనుక ధ్యానం చేస్తే దాని యొక్క ప్రభావం ఇంకా ఎక్కువ. అది కూడా కాకుండా ఏంటంటే, ధ్యానం చేసే పౌర్ణమి ప్రభావం కూడా కాకుండా అటెండ్ పిరమిడ్లో కనుక ధ్యానం చేస్తే దాని ప్రభావం కూడా ఎక్కువ. పర్టికులర్గా నేను మీతో పంచుకోవాలనుకుంది ఏంటంటే, నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పిరమిడ్కి శక్తి ఉన్నది అని చెప్పడానికి నా దగ్గర ఒక తార్కాణం ఉంది, నాకు దృష్టాంతం. నేను చూసినటువంటి ఫస్ట్ పిరమిడ్ కావటం చెప్పిన తర్వాత పోయినసారి నాతో పాటు ఒక ఆయన వచ్చారు, చెరువుపేట ఆయన స్వామి గారు. ఇక్కడ కూర్చోన్నారు ఆయన, అందరం కూర్చోన్నారు. నేను ఆ రోజు మీతో మాట్లాడేట్టుగానే నేను ఆయనతో మాట్లాడాను. ఆయనతో ఏం మాట్లాడలేదు, మీ అందరితో మాట్లాడి నేనేం మాట్లాడుతున్నారో ఆ స్వామి గారు వింటున్నారు అంతే. ఆయన ఇంట్లో పిరమిడ్ కట్టించాడు, ఎప్పుడో చాలా రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం కట్టించారు. 2012లో మనం వెళ్ళొచ్చాము. నేను లక్ష్మణరావు గారు కూడా క్లాస్ వెళ్ళొచ్చాం. వెళ్తున్నప్పుడు కానీ ఆయన అన్నీ చేయగలుగుతున్నాడు, కానీ ఒకటి మానలేకపోతున్నాడు. ఏంటది? నాన్ వెజిటేరియన్. చాలా కట్టినా కూడా సాయిబాబా భక్తుడు, రెగ్యులర్గా చాలా మంచి వ్యక్తి, చాలా ఆధ్యాత్మికమైన వ్యక్తి. అసలు ఎంత భార్యాభర్తలు కూడా నిజంగా చాలా మంచివాడు. అంటే ఆధ్యాత్మికతలో మనిషి ఎలా ఉండాలో ఆ రకంగా ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత అన్నీ ఉన్నాయి, కానీ ఒకే ఒక బలహీనత ఏంటంటే నాన్ వెజిటేరియన్ మానలేకపోవడం. అది మానలేకపోవడం. వాళ్ళ అమ్మాయి ఇక్కడ అనంతలక్ష్మి అని గుంటూరులో ఉంటుంది. వాళ్ళ నాన్నగారికి చాలాసార్లు చెప్తున్నారు, మా నాన్న పిరమిడ్ కట్టించావు, ఇది నువ్వు ఏం మాట్లాడేవాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పిరమిడ్లో కూర్చొని ఆయన లాస్ట్ టైం నేను చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి కూర్చోబెట్టి, అమ్మ ఈ రోజు నుంచి నేను మాంసం కానీ ఈవెన్ కోడిగుడ్లు కూడా తిన్నమ్మా అని చెప్పాను. వాళ్ళ అమ్మాయి నాకు ఫోన్ చేసి, అనంతలక్ష్మి మేమంటే చాలా సంతోషం అండి, మీ యొక్క ఇది విన్న తర్వాత మా నాన్నగారి ఇంటికి వచ్చి తిన్నాం, ఈ రోజు నుంచో నేను చెప్తూ ఉంటే నా మాట తెచ్చారు. ఇప్పుడు ఏంటంటే అని చెప్పి నేను ఆయన అడిగితే,
ఏంటో డాక్టర్ గారు మీరు చెప్పిన తర్వాత ఇక నాకు చేయకూడదని అనిపించింది చెప్పి థ్యాంక్స్ చెప్పాడు. దాని ప్రభావం ఏంటంటే ఈ పిరమిడ్లో ఉన్నటువంటి ప్రభావం అని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ ఈ పిరమిడ్కి డెఫినెట్గా శక్తి ఉన్నదని చెప్పి నాకు గట్టి నమ్మకం. మీరు కూడా చెప్తున్నారు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత వారికి థైరాయిడ్ ఉండేది, ఆ థైరాయిడ్ కూడా తగ్గిపోయింది అని చెప్పి. అట్లా ఇంకెవరికన్నా ఏమైనా అనుభవాలు ఉన్నాయా ఈ పిరమిడ్లోకి వచ్చిన తర్వాత మీరు చెప్పగలరు? ఎవరైనా ఒక్కొక్క అనుభవం పంచుకోండి అమ్మా. మాట్లాడండి. మీకు మాట్లాడటం అలవాటు చేసుకోవాలి మనం. నాకు గ్యాస్ బాగా ఉండేదండి, తగ్గిపోయింది. నొప్పులు కూడా విపరీతంగా ఉండేవి. నా పేరు మల్లేశ్వరెడ్డి. మేము పిరమిడ్ కట్టుకున్నాము. నాకు గ్యాస్ అంత తగ్గిపోయింది, నొప్పులు అంత తగ్గిపోయినాయండి. ఇంకెవరమ్మా నువ్వు చెప్తాలి? మనం 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మనం కొంచెం అడిగి చెప్పు, మాట్లాడు. అడుగు తిరుగు. నీ పేరు చెప్పి. సరే అక్కడే ఉండైనా అడుగు తిరుగు, వాళ్ళ కళ్ళి తిరుగమ్మా. సారు నాకైతే చాలా బాధ. మా అబ్బాయికి పెళ్లి కాలేదు సారు, చాలా బాధపడ్డాను. అసలు దేవుడు మొక్కని దేవుడు లేడు. ధ్యానంలోకి వచ్చి నాకు మా అబ్బాయికి పెళ్ళి అయింది. బాగుండదు. అన్ని బాగుంది సార్, హాయిగా ఉన్నాను. పైకి దగ్గరకు పెట్టుకోమ్మా. హాయిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. నాకు అన్ని బాగుంది. అంటే ధ్యానం ఒక్కటే చేసావా? దగ్గరకు పెట్టుకోమ్మా, మైక్ దగ్గరకు పెట్టుకో. వినపడదు, ఇటు పెట్టమ్మా. పార్వతి నువ్వని పట్టుకో, మాట్లాడి. నాకు చాలా బాగుంది సార్. ఇప్పుడు అన్నీ తగ్గినాయి, ఆనందంగా ఉండవుగా. మరి ధ్యాన ప్రచారం ఏమాత్రం చేసావు? కానీ అది చేయకపోతే ఇది ఇప్పుడు ఇంతమంది దగ్గర నేర్చుకొని నువ్వు ఉపయోగపెట్టుకున్నావు కదా, అది అప్పు కింద మిగిలిపోద్ది. నేను చెప్పింది నువ్వు ధ్యాన ప్రచారానికి వెళ్తావు వెళ్ళవు నీ ఇష్టం అది. కానీ ఇప్పుడు నాకు ఎంతోమంది నేర్పారు. నాకేం పని లేక నేను హాయిగా ఇంటికాడ కాలు మీద కాలేసి కూర్చుంటే నా దగ్గర డబ్బులు లేకపోతే నా కొడుకులైనా పంపిస్తాను. కానీ అది కూడా చేయకుండా రోజు తిరుగుతున్నామంటే నా కోసమే, నా అప్పు తీరడం కోసం తిరుగుతున్నాను. నేను ఎవరికి చేయట్లా, డాక్టర్ గారు ఏమిటి తిరుగుతున్నా కానీ వారికి ఏం చేయట్లా. నేను నా డ్యూటీగా నేను చేస్తున్నా. అంటే కర్మ జీరో కావాలి. అది ఎవరైనా గుర్తుపెట్టుకోండి, అందరికీ వర్తిస్తుంది. మంచి పనులు చేసుకుంటూ పుణ్యం మూట కట్టుకున్నా ఆ పుణ్యం కరిగిపోవటానికి కూడా మళ్ళీ జన్మలు ఎత్తి సావాలి. పాపం ఒకటే కాదు. ఇట్టేమో బంగారపు కత్తి, అట్టేమో ఇనప కత్తి. చేయకుండా పనులు చేస్తే ఇనప కత్తి చేస్తాం. ఇవన్నీ చేసి ఇంత మూట కట్టుకున్నావు అనుకో అంటే నిర్గుణం. పత్రికారు చెప్తాడు, దగ్గరకు పెట్టుకోమ నువ్వు. ఏమన్నా మాడతారమ్మా? అట్లా చూడండి, వాళ్ళు చక్కగా చెప్పారు. అట్లా అందరు చెప్పండి అమ్మా. ఓకే, పేరు చెప్పండి. నమస్తే అండి, అందరికీ నమస్తే అండి. నేను ఇంతకుముందు కొన్ని ఇబ్బందులు ఉండేవి. నా పేరు పద్మావతి, మా శ్రీనివాసరావుపేట, గుంటూరు. నేను పట్టుకుంటాను. పని పెట్టుకున్నాను. అంతకుముందు షుగరు అది ఎక్కువగా ఉండేది. ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా నేను కొన్ని కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు ఇవన్నీ ఇబ్బంది పడుతూ ఉండేది. ఇప్పుడు దీనిలోకి వచ్చిన తర్వాత ధ్యానం చేసుకుంటే మొదలుపెట్టినాక చాలా బాగుంది. ట్యాబ్లెట్ ఇప్పుడే ఆపలేదు. నాకు 20 సంవత్సరాల నుంచి ఉంది షుగరు, అందువలన ఆపలేదు. ఇప్పుడే కొన్ని రోజులు పోయిన తర్వాత చూసుకొని ఆపలేకున్నా. మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకెవరమ్మా? 2 కేజీలు డబ్బులు ఇస్తాను. నేను మెడిసిన్ టాబ్లెట్స్ గురించి కూడా మాట్లాడతాను. ఇంకెవరన్నా చెప్తారమ్మా? మీరు చెప్తారమ్మా? అట్లా మాట్లాడటం అలవాటు చేసుకోండి అమ్మా. దానివల్ల మీకు ధ్యాన ప్రచారం చేస్తానికి అలవాటు అవుతుంది. ఆత్మ బంధువులందరికీ నేను చెప్పేది ఒకటి శ్రద్ధగా వినండి. పేరు? నా పేరు శివపార్వతి. అయితే సార్ ఫస్ట్ ధ్యానము అంటే తెలియని వాళ్ళం ధ్యానం నేర్చుకున్నాము. అది శ్వాస మీద ధ్యాస అనేది అర్థమైంది. ఆ శ్వాస మీద ధ్యాస చేసుకుంటూ జరిగే వరకు కొన్ని సంవత్సరం గడిచినాక మెల్లిగా అర్థమైంది ఏంటి అంటే, ముందు మనమేంటో మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నాక మనం ఎదిగి మనలో మనం మార్పులు చేసుకుంటూ మనం ఎదిగి మనలో మార్పులు వస్తే
ఎదట వాళ్ళకి చెప్పాలనేది అది తెలుసుకున్నా. తర్వాత మనము ఎదగాలి అంటే మనలో ఒక మాయ అనేది అసలు ఏమీ చేయనీయటల్లా. కూర్చోనీదు, ధ్యానం చేయనీదు, మంచం తిస్తే పొనుకోమంటది. ఎవరైనా నలుగురు నుంచుంటేనేమో వాళ్ళ కడపై మేము 2 మాటలు మాట్లాడొచ్చామని 1 కాదు 4 వేసుకొని వస్తున్నాను అన్నీ. ఆ విషయం కూడా అర్థమైంది ధ్యానంలోకి వచ్చినాక, ఆ విషయం కూడా అర్థమైంది. ఇక మెల్లిమెల్లిగా చాలా మార్పులు చేసుకుంటూ ఇవాళ ఇప్పుడు వరకు సార్ చెప్పేవి ఏది చెప్తున్నామని సార్ కళ్ళల్లో ఇంకా చూస్తా ఉంటే ఆయన ఎనర్జీ కూడా మనకు వచ్చింది అనేది కూడా తెలుసుకున్నాను సార్. నేను ప్రతి సార్ ఏది చెప్తారో వాళ్ళ కళ్ళల్లో మనం అదే ఇంకా చూస్తూ నవ్వుతూ మనం ఎంత ఆనందంగా చూస్తే వాళ్ళ ఎనర్జీ కాదు, వాళ్ళు చెప్పే ప్రతి మాట మన లోపలికి వెళ్తుందనేది తెలుసుకున్నాను. ఇంకా నేను ఇలాగే ఏదైనా క్లాస్ చెప్పాలని నాలో ఆశ కలిగింది. నేను చెప్పడానికి రెడీలో ఉన్నాను, వెళ్దామని మా సార్ని కూడా అడిగాను, మా వారిని. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అట్లా మీరు ఏదంటే ఒకరికొకరు మాట్లాడుతూ ఉంటే మీకు అది వస్తుంది. ఎందుకంటే ధ్యానం తర్వాత ధ్యాన ప్రచారం అనేది చాలా ఇంపార్టెంట్. అది ధ్యాన ప్రచారం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ధ్యాన అనుభవాల గురించి ఇంకేం కోరట్లేదు, ఎందుకంటే ధ్యానం నాకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసింది. ఇక ధ్యానం చేసి నేనేం పొందాలనేది ఇంకేమీ లేవు. నాకు కోరికలు కానీ ధ్యానం ద్వారా నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి ధ్యానం, ఎందుకంటే నేను ధ్యానం ఆనందం కోసం, ఆనందంగా ఉండటానికి ధ్యానం చేస్తున్నాను, అంతే తప్పితే కోరికలు కోరటానికి కాదు. అందుకనే ఇప్పుడు మీరందరూ కూడా ఈ యొక్క ఇంట్లో పెళ్ళిళ్ళు అయినాయి అనే విషయం కానీ, ఈ ఆరోగ్యమైనటువంటి విషయాలు కానీ, ఇవన్నీ నన్ను అడిగితే చాలా చిన్నవి. ఇవి చాలా చిన్నవి. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, చిన్నపిల్లవాడికి నాకు చాక్లెట్ ఇవ్వమా అంటే చాక్లెట్ ఇచ్చేస్తే అమ్మమ్మ చాక్లెట్ ఇచ్చింది అని చెప్పి 10 మంది చెప్తారు చూడండి. ఆ రకమైన ధ్యాన విషయంలో ధ్యాన విషయంలో ఇవి అట్లాంటి చిన్నపిల్లలాగా చిన్నపిల్లలు అంటే మీరు ఆ స్టేజ్లో ఉన్నారు. కానీ ఏంటంటే ధ్యానం ఎందుకంటే రైతు వాళ్ళకి గౌరవం, నేను తీసుకెళ్తే ఇంకా ఏంటేంటో అసలు రెగ్యులర్గా వచ్చాను మార్చేస్తాను. ఎట్లా సార్ నేను చెప్పాను కదా, నా జీవితమే మార్చాను. కాబట్టి ఏంటంటే మీరు దాన్ని గురించి ఇంకా వాడిని ఇక్కడ మంగళ స్నానాలు ఇవన్నీ చెప్పినట్టయితే మేము అటెండ్ కాలేకపోతే డేట్లు మ్యాచ్ అవ్వదు కనీసం 7 కన్నా ఇల్లు ఖచ్చితంగా వచ్చేవాళ్ళం కదా. ఆ మాత్రం కూడా తెలవలేదు ఏంటి ఆ అమ్మాయికి. ఐదుగురు కూడా ఇంకొక సంవత్సరంలో ఏంటంటే మీరందరూ కూడా మాస్టర్లు ఇక్కడే ఉందిగా చెప్పటం మొట్టమొదటిసారి నేను క్లాసులు తీసుకోవాలి అట్లా మీరు మొట్టమొదటిసారిగా మాట్లాడారు. మీరు మొట్టమొదటిసారిగా 2 మాటలు 3 మాటలు ఎక్కడ ఆడవాళ్ళు అనుకోండి 10వ తారీఖు డాక్టర్ ఏమో వెళ్ళిపోతాడు, ఏప్రిల్ 1st వెళ్ళిపోతాడు. వెళ్ళి మళ్ళీ 2 నెలలు ఉండి కేవలం నేను చేసిన ధ్యాన ప్రచారం నాకు ఎంత సంతోషంగా ఉంది, ఎంత ఎనర్జీగా ఉంటుందంటే చెప్పలేదు. ఒక్కసారి రాత్రి పూట ఇంటికి వెళ్ళేటప్పుడు 8-9 అవుతుంది. 8-9 అయినా కూడా నా కళ్ళు అలసిపోవాలి. నాకు ఆ ఎనర్జీ అట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. నిన్న క్లాస్కి ఇంటికి వచ్చి 4 ఇంటికి వచ్చాను. సుధాకర్ ఉన్నాడు, రాగానే పడుకున్నా కొంతసేపు. ఏంటి సార్ టైర్ అయ్యాడా అంటే నాకేంటంటే ఎర్లీగా వెళ్తే టైర్ అయిపోతుంది, అదే లేట్గా వెళ్తే యాక్టివ్గా ఉంటుంది. మనం చెబుతాం అది శాస్త్రీయం. నేను 4 ఇంటికల్లా ఇంటికి వెళ్తే వెళ్ళికి వచ్చాను ఇంకా ఏం లేదు అప్పుడే ఇంటికి వచ్చానే అని చెప్పి నాకు టైర్డ్ కావాలి. అది మొన్న మేము ఒంగోలు వెళ్ళి వచ్చినప్పుడు రాత్రి 9 అయింది క్లాసులు తీసుకొని వచ్చేటప్పుడు. 9 ఇంటికి వచ్చినప్పుడు ఇంకా ఎనర్జీ కనిపిస్తాం. అందుకని ఏంటంటే మీరు ఎంత ధ్యాన ప్రచారం అంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ ఎనర్జీ మీకు వస్తుంది. అంటే ఒకవేళ ధ్యాన ప్రచారం మీరు డైరెక్ట్గా చేయకపోయినా ఇట్లాంటిది ఏదన్నా ర్యాలీస్ జరిగినప్పుడు కానీ అలా చెప్పండి, అది రెగ్యులర్గా మీరు పార్టిసిపేట్ చేశారనుకోండి, ఆ ధ్యానం యొక్క ప్రభావం కానీ అది మీ జీవితాల్లో ధ్యానం ఏం చేస్తుంది అనేటువంటి విషయాలు మీకు ఎక్కువగా తెలుస్తాయి, అనుభవాన్ని మీరు పొందినవాళ్ళు. అందుకని మీరు ధ్యానంతో పాటు ధ్యాన ప్రచారం కూడా చేయండి, మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఇంకా ఈ చిన్నవి కాకుండా ఇంకా పెద్ద అనుభవాలు పొందుతారు.
అదే అదే ఇప్పుడు చూడమ్మా నాకు మైక్ ఇచ్చినప్పుడు భయపడేవాడు ఏం మాట్లాడుతున్నాడు కథ నాకు అలా నాకు వచ్చే మెసేజ్ ఎలా ఉంటాయి అంటే ఒక కథ రూపంలోగా ఉంటాయి కథలు చదువుతున్నావు ఏం చదువుతున్నావు అది వచ్చేస్తారమ్మా. ఇప్పుడు మీరు మాట్లాడారమ్మా, మీరు అట్లనే కంటిన్యూ చేస్తుంటే వస్తూ ఉంటాయి, ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి అది అందుకని దాదాపు ప్రతి వాళ్ళు ఇది లేచి మాట్లాడండి. ఇంకెవరన్నా మాట్లాడతారా? ఇంకెవరన్నా మాట్లాడతారమ్మా? ఇంకోటి ఏంటంటే ధ్యాన ప్రచారం అనేది ఎవరో కోసం చేయట్లా, అది మన కోసం చేస్తున్నామని ముందు ఫిక్స్ అవ్వండి, అప్పుడు మాత్రమే చేయగలరు. వాళ్ళ కోసం నేనేం లేదు ఏంటంటే ఇల్లు దాటం. అది ఇప్పుడు నేనున్నానమ్మా, నేను కంటిన్యూస్గా ఈ ధ్యాన ప్రచారం రెగ్యులర్గా చేస్తున్నానంటే ఎవరి కోసం కాదు, అది నా కోసం నేను చేస్తున్నాను. నా కారు డోర్ పెట్టుకొని, నా పెట్రోల్ పెట్టుకొని, నా కారు పెట్టుకొని దేశమంతా తిరుగుతున్నాను అని అంటే ఏంటంటే ఎవరి కోసం కాదు, నన్ను నేను అభివృద్ధి చేసుకోవడం కోసం చెప్పి నేను చేస్తుంది తప్పితే అది వేరే వాళ్ళని అభివృద్ధి చేయడం కాదు. పోతే ఇంకొక విషయం ఏంటంటే ఈ మెడిసిన్స్ విషయం అమ్మ, వారు ఒక మాట అన్నారు, నేను ధ్యానంలోకి వచ్చాను, నాకు డయాబెటీస్ తగ్గింది, అయినా సరే నేను ఇంకా ట్యాబ్లెట్స్ అవి మానుకోలేదు, నేను ఆటాడుతాను అన్నాను. ఇది కరెక్ట్, తప్పేం లేదు దాంట్లో. అప్పుడే అంటే కాదు అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కొంతమంది ఇందాక కూడా ఎవరో ప్రశ్న వేశారు, మీరేనా? నేను ఏంటి ధ్యానం చేస్తున్నావు కదా నీ దగ్గర చెప్తే ఎవరో అంటున్నారండి. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి మనం అందరం. ఏంటి దాంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంటి, అసలు ధ్యానం చేస్తే పత్రిజీ గారు చెప్పినటువంటి ఉద్దేశం ఏంటి. నేను లక్ష్మణరావు గారితో కూడా మాట్లాడాను అసలు ధ్యానానికి మందులకి సంబంధం ఏంది, ధ్యానం చేయగానే డాక్టర్ని దూరంగా పెట్టేసేయాలా, ఇవన్నీ విషయాలు చాలామందికి. తర్వాత నాకు రేపు 15వ తేదీ ఒంగోలు ప్రోగ్రాం ఉంటే ఆ ప్రోగ్రాం వాడు ముందుగా నన్ను మొన్న ఫోన్ చేశారు, సార్ ఇది ప్రాబ్లం ఉందండి, ఆ ప్రాబ్లం మీరు డాక్టర్గా మీరు ఎలా చెప్తారో కొంచెం మీరు ఆలోచించుకొని ఆ విషయాన్ని గురించి మీరు రేపు క్లాసులో మాట్లాడాలండి అని చెప్పింది అని చెప్పారు. అది నాకు కనిపిస్తుంది ఏంటంటే అది చాలా సాధారణమైనటువంటి అందరిలో ఉన్నటువంటి డౌట్ లాగా అనిపిస్తుంది నాకు. చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను, అది ఒక డాక్టర్ దగ్గరికి వేరే పని మీద వెళ్ళాను నేను. వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళినప్పుడు బరువు చూస్తారు, బీపీ చెక్ చేస్తారు. నా బీపీ ఎప్పుడు 100, 180 ఉంటుంది. నాకేం ఇబ్బంది లేదు, పట్టించుకోవాలా, ఏదో నార్మల్ ట్యాబ్లెట్ వేసేవాడిని. ఆయన బాగా దగ్గర కుర్రాడు, మా వాడి ఫ్రెండ్, అంకుల్ మీ గుండెకాయ ఏదో అయ్యి ఉంటుంది, 100, 180 ఏంది, అసలు 180 ఏంది, 100 ఏంది, ఎక్కడ ఇంకా ఇందులో 20, అందులోనేమో దగ్గర 60 ఎక్కువ ఉంది, మీకు అంత ఉండకూడదు, టెస్టులు చేద్దామా అన్న. చేయవయ్యా అన్న. థ్రెడ్మిల్ చేశాడు, ఎక్కువ చేశాడు, ఈసీజీ తీశాడు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ బయటికి తీశాడు. 10 నిమిషాలు నడవాలి అక్కడ. వాళ్ళ అసిస్టెంట్ తల నరిసింది కదా, ప్రతి 2 నిమిషాలకు వచ్చి ఆపన అంటాడు. ఎందుకు అడుగుతున్నావు అన్న. అట్టగా సార్ మీరు పెద్దవారుగా అన్నాడు. నీ టైం ఎన్ని నిమిషాలు నడవాలన్న, 10 నిమిషాలు నడవాలన్నాడు. ఆ 10 నిమిషాలకి నేను ఆపుకుంటే ఆపు, లేకపోతే ఆపబాకని చెప్పాను. చెమట కూడా పట్ల నేను మామూలుగా దిగేసి నడిచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆయన ఈసీజీ అది ఎక్కువ చేశాడు, ఆయన చేసుకున్నాడు. అది కాదు అంకుల్, నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మేము మామూలు అందరికీ 100, 180 ఉండాలి డ్యామేజ్ చాలా ఎక్కువ చూసాం, నీది అసలు కుర్రాళ్ళకు ఉన్నట్టే ఉండి ఎందుకు అవ్వలేదు అని అడిగాడు ఆయన. ఎందుకు అవ్వలేదు అంటే ముందు ఏమోనన్నా, కాదంకుల్ జీవన విధానం వేరు, మీది వేరు, మీ అబ్బాయిది మాది వేరే ఉంది, కాదులే చెప్పవా అన్నాడు. చెప్పా. పొద్దున్నే 4 గంటల నుంచి 6 గంటల వరకు 2 గంటలు తీసుకుంటాం దీని మీద. మెడిటేషన్ ఉంటుంది, కొద్దిగా ఆర్గాన్స్ అన్నిటికీ కూడా, ఆర్గాన్స్ అంటే శరీరం అని చెప్పాలి నేను, లోపల ఉండి అన్నిటికీ ఎక్సర్సైజ్ ఉంటుంది. దానికోసం ఏం డ్యామేజ్ కాలేదన్న. ఆశ్చర్యపోయి నోరు ఎల్లబెట్టాడు. ఇప్పుడు 180, 100 ఉంటే అసలు మనకి తలనొప్పి వచ్చుద్ది, మెడ నొప్పులు వస్తాయి. ఒకప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. కాళ్ళు నొప్పులు వస్తాయి, అలిసిపోతాం, బీపీ అలిసిపోతాం. అటువంటిది ఏమీ లేదు. అది అందుకని ముందు ఒళ్ళు చెడకుండా ఆగిద్ది, అది బేసు. తర్వాత ముందుకెళ్ళే కొంది అసలు దీని తత్వానికి దాటి వెళ్ళాలి. మనం తత్వాన్ని దాటి వెళ్ళాలంటే మనమే ముందు మన మీద మనకు నమ్మకం రావాలి. ఇది నేను ప్రాక్టికల్ ఎంతమంది మందుల గురించి మాట్లాడినా నేను అట్టదిట్టంగా చెప్పగలను. ఎందుకంటే అంత ముందే చెప్పేవాళ్ళు. ఏదో 10 నిమిషాలు ధ్యానం మొదలుపెట్టి కొంతమంది ఆ మొదట్లో
నేను ధ్యానం చేస్తున్నాను, మందులు తీసి ఖర్చు తప్పింది కదా అని చెత్తపుట్టలో వేసాడు, అడ్డం పడ్డాడు. అడ్డం పడితే ధ్యానం చేస్తే రోగాలు వస్తున్నాయి. అందుకనే మామూలుగా అంటే మెడిసిన్స్ వాడుతూ ఉంటాను. అయితే అంతకుముందు మెడిసిన్స్ వాడినప్పుడు కూడా అదే సేమ్ డోస్ వేసుకున్నప్పుడు కూడా నాకేంటి ఇవన్నీ నొప్పులు, అదే ఏళ్ళు ఇలా వంకర్లు ఇది అయిపోయినట్లుగా, చూపుతో గుచ్చితే ఎలా ఉంటాయి పాదాలు అలా ఉండేవి. ఇప్పుడు సేమ్ అదే డోస్ వేసుకుంటున్నా. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అవేమి లేవు. అందుకని ఇప్పుడే మానకూడదు అని నేను ఇంకా చాలా సాధన చేసిన తర్వాత మానాలని. నువ్వు మానొద్దు, నీ శరీరం చెప్పుద్ది. అది ఇప్పుడు అప్పుడు చాలా వేసుకున్నా కూడా నాకేంటి ఒకటే కడుపు మూతలు, ఏ పని చేసుకునే దాన్ని కాదు. ఇప్పుడు ఇంట్లో పని అంతా నేనే చేసుకుంటున్నాను, ఎవరిని పెట్టుకోకుండా. నాకు 60 సంవత్సరాలు నాకు చేసుకోగలుగుతున్నా దీనిలోకి వచ్చిన తర్వాత. అదేనమ్మా నాకు ఇప్పుడు అందుకని ధ్యానంకిను దీనికి సంబంధం ఏంటంటే ఇప్పుడు కూడా 20 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డాను. అవును, ధ్యానంలో ఇప్పుడు అవుతుందంటే ధ్యానానికి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు దేవుడికి మనం కనుక ప్రార్థన చేసి దేవుడికి కనుక మొక్కుకుంటే మొక్కులు తీరుతాయి అని అంటారు కదా. ఇప్పుడు ఎలా చేయాలంటే నేను పూజ చేయగానే నా కోరిక తీరాలి, పూజ మొదలు పెట్టగానే నా కోరిక తీరాలని అనుకోం కదా. మనం పూజ చేసిన తర్వాత కొన్ని రోజులు టైం ఇస్తాం. నువ్వు పూజ ఎంత బాగా చేసావు, నువ్వు ఎంత కరెక్ట్గా చేసావు అనేటువంటి దాని మీద నీ కోరిక తీరటం. వాడికి చెప్పు. అదేవిధంగా నువ్వు డాక్టర్ అవసరం లేదు, నాకు ఏ మందులు అవసరం లేదు అంటే నువ్వు ధ్యానంలో ఆ స్టేజ్కి ఎదగాలి. ధ్యానం చేసి 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 మీరు అందుకోవటం స్టేజ్కి నువ్వు ఎదిగినప్పుడు భగవత్ తత్వం అనేది డబ్బులు పంపాను చూడండి. ఇందాక నేను చెప్పినట్టుగా ఇవి ఆ సూక్ష్మ నాడి అవన్నీ కూడా పైకి ఇదైపోయి అన్ని కనుక నువ్వు పరిపక్వంగా వచ్చినప్పుడు అప్పుడు యొక్క నీ ఆరోగ్య విషయం కూడా విశ్వం చూసుకుంటుంది. అందుకని నువ్వు ధ్యానంలో పరిపక్వత లేకుండా, ధ్యానంలో ఇంకా మ్యాక్సిమం స్టేజ్కి నువ్వు ఎదగకుండా, లేదు నేను ధ్యానం మొదలుపెట్టాను కాబట్టి నాకు రేపటి నుంచి బీపీ టాబ్లెట్ మానేస్తాను, రేపు నాకు షుగర్ మానేస్తాను, రేపు నేను థైరాయిడ్ అంటూ అనేది కరెక్ట్. కాకపోతే ఏంటంటే నువ్వు ధ్యానం చేసుకుంటూ మధ్య మధ్యలో ఈ టెస్టులు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ ఉన్నప్పుడు ఎవరి 3 నెలలకే ఒక టెస్ట్ చేయాలి, హీమోగ్లోబిన్ A1C అని ఒక టెస్ట్ చేస్తాను. అప్పుడు ఏం చేయాలి, నువ్వు ధ్యానాన్ని చేస్తూ 3 నెలలకు ఒకసారి కనుక ఆ టెస్ట్ చేసుకుంటూ పోతే కొన్ని రోజులకు వెళ్ళిన తర్వాత అది తగ్గుదల పడుతుంది అని చెప్పి ఆ టెస్ట్ ద్వారా నీకే తెలుస్తుంది. ఇప్పుడు మీరున్నారు థైరాయిడ్ టెస్ట్ ఉంది, ఆడ పెడితేనో పెట్టలేరు, ఎండలో పెడితేనో కారు వాసిపోతుంది. అసలు ఎందుకు తిరగలిగే ఓపిక కారు ఎందుకు తోలాలి? కారు ఎందుకు తోలాలి చెప్పండి? ఏది స్టేటస్ కోసం అట్లా నేనేం చేస్తాను, బయటకు వెళ్ళినప్పుడు స్టేటస్ ఆ టెస్టులు చేయించుకుంటూ కనుకుంటే ఉండే కొద్ది ఏంటంటే ఆ టెస్టులు తగ్గిపోతూ ఉంటాయి. ఉండే గ్రాడ్యువల్గా ఆ టెస్టులకు మంచి వచ్చే కొద్ది ఆ డోస్ తగ్గించుకుంటూ వచ్చేస్తే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నువ్వు ఆ స్టేజ్కి వచ్చేస్తావు. అంటే నీ ధ్యానం యొక్క పవర్ పెంచుతున్నట్టు. అక్కడికి వెళ్ళి నాకు కరెంట్ పెంచే కొద్దీ నీకు తీసుకోవాల్సిన డోసు తగ్గుతూ ఉంటుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నీకు ఆ ధ్యానం యొక్క ప్రభావం వల్ల నీకు పూర్తిగా తగ్గుతుంది. ఇక నీకు ట్యాబ్లెట్ ఏది అవసరం. అట్లా ఉండాలి తప్పితే చాలామంది నాకు వస్తున్నటువంటి కంప్లైంట్స్ ఏంటంటే ఇక ధ్యానంకి వచ్చేస్తున్నాను, నాకు అనవసరం, ఇక డబ్బు తీసేస్తాను. చాలామంది ఇబ్బంది పడుతున్నారు, చాలామంది చనిపోయారనే మాట కూడా నేను విన్నాను. ఆ రకంగా సరిగా మెయింటైన్ చేసుకోకుండా ఈ పూర్తిగా ధ్యానంలోకి వచ్చి అని చెప్తాను. అదొక కంప్లైంట్ నేను విన్నాను. అందుకని మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ధ్యానంలోకి వచ్చాం కదా, మేము మెడిసిన్స్ వేసుకోము, మెడిసిన్స్ కంప్లీట్గా మానేస్తాము అని చెప్పడం ప్రతిగా చెప్పినటువంటి ఉద్దేశం వేరు, మనం దాన్ని అర్థం చేసుకున్నటువంటి పద్ధతి వేరు. అందుకని నేను ధ్యానానికి వచ్చేసాను కాబట్టి నేను మందులు వాడను అని అనుకోవటం అనేది మంచిది కాదు, చాలా ప్రమాదకరమైనటువంటి విషయం, అది కరెక్ట్ కాదు. కాబట్టి ధ్యానంలోకి వచ్చి మెడిసిన్స్ చూస్తూ నువ్వు టెస్టులు చేసుకుంటూ నీ ధ్యానం యొక్క ప్రభావం పెరిగే కొద్దీ నీ యొక్క మందుల యొక్క అవసరం తగ్గుతూ ఉంటుంది. అలా టెస్టులు చేసుకుంటూ బీపీ ఉన్నారు, బీపీ కంటిన్యూస్గా టెస్ట్ చేసుకుంటూ ధ్యానం యొక్క టైం పెంచుకుంటూ ఉంటే బీపీకి తగ్గుతుంది, అవసరం తగ్గుతుంది. కాబట్టి మనలో చాలామంది మెడిసిన్స్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు,
చాలా మంది మెడిసిన్ చేసుకున్నారు. ఏది ధ్యానంలో ఉండి మెడిసిన్ చేసుకునే వాళ్ళు చాలా మంది. ఒక మాట మైకు పర్లేదమ్మా దగ్గర మా చుట్టాలు మా ఏప్రాల వాళ్ళకి చెప్పాను ధ్యానం చేసుకోమని. దగ్గర పెట్టు. ధ్యానం చేసుకోమని చెప్తే ఆమె ఏమందంటే వాళ్ళ చుట్టాలు ఆమంట బాగలేదంట, మెడిసిన్స్ వాడిద్దంట. ఈ ధ్యానంలోకి వచ్చినాక మెడిసిన్స్ వాడటం ఆపేసిందంట. ఆమె డేంజర్ అయిపోయి చనిపోయింది. మీరు ఇట్లా చెప్పవాకండి, ఇవన్నీ వినకూడదు, ఇవన్నీ మానేసి ఇట్లా ఇబ్బంది పడతాం అని చెప్పేసి నేను మాకు చెప్పవాకండి మీరు అని చెప్పేసి ఆ ఇళ్ళ పక్కన వాళ్ళు కూడా అట్లాగే అన్నారు. చూడండి చాలా తప్పమ్మా అది. ఒకళ్ళకి చక్కగా ఐఎమ్ వెరీ హ్యాపీ, మీరు చక్కగా మాట్లాడుతున్నారు, క్యాన్సర్ నాకు వచ్చి సంతోషం. ఆపరేషన్ చేయించుకున్నారు. అప్పుడు కొంచెం పర్వాలేదు. ఇప్పుడు నేను కొంచెం మా ఇద్దరికి ఒకరు మాట వచ్చింది. అయినా నేను ఆమెకి ధ్యానం గురించి చెప్పాను. రోజు గంట ధ్యానం చేసుకుంటుంది. నాకు థైరాయిడ్ ఉందండి, 40 పవర్ వేసుకుంటాను. ఇంకా ధ్యానం చేస్తున్నాను కదా అని నేనేం టెస్ట్ చేయించుకోలేదు. మొన్న ఏందో కాలు వాపులు, బాగా గ్యాసు, నడుము నొప్పి అట్లా ఎమ్మటే అట్లా వచ్చేస్తే ఏందని మళ్ళీ చేయించుకుంటే థైరాయిడ్ పెరిగింది, మిగతా అన్ని బాగానే ఉన్నాయి అన్నారు. అందుకని ఇంకా థైరాయిడ్ పవర్ పెంచి వేసుకుంటాను. అట్లా చేసుకుంటూ మీరు మెడిసిన్ ఒకటమ్మా, ధ్యానం చేస్తూ ధ్యానం యొక్క ఇది పెంచుతూ ఉండాలి. మధ్య మధ్యలో మళ్ళీ టెస్టులు చేస్తూ ఉండాలి. టెస్టులు చేస్తూ ఉంటేనే మీకే తెలుస్తుంది. తర్వాత ఉండే కొద్ది గ్రాడ్యువల్గా మెడిసిన్ యొక్క పవర్ తగ్గిస్తూ ఉండాలి. ఈ రకంగా ఈ 3 జరుగుతూ ఉండాలి. ధ్యానం చేస్తూ ఉండాలి, టెస్టులు చేసుకుంటూ ఉండాలి, టాబ్లెట్స్ తీసుకుంటూ ఉండాలి. ఉండే కొద్ది కాకపోతే ఏంటంటే ఆ టాబ్లెట్స్ తగ్గిస్తూ ఉండాలి. నేను చెప్పినటువంటి వాళ్ళు చాలామంది కూడా టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. ఏది ఈ యొక్క ఈ పత్రి ధ్యానంలోకి వచ్చి పెద్దటువంటి వాళ్ళు, ఇది మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, ఇటువంటి వాళ్ళు కూడా చాలామంది కూడా ఈ టాబ్లెట్స్ వేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది హార్ట్ అటాక్స్, తర్వాత స్టంట్స్ వేయించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ స్టంట్స్ వేయించుకున్నటువంటి వాళ్ళకి ఒక టాబ్లెట్ ఉంటుంది, ప్లావిక్స్ అనే ఒక టాబ్లెట్ ఉంటుంది. ఆ టాబ్లెట్స్ మస్ట్. ఆ టాబ్లెట్స్ వేసుకోకపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే స్టంట్ అంటే ఎట్లా ఉంటుందంటే ఒక ఎక్కడైతే గడ్డగడుతుందో అక్కడి నుంచి ఒక ట్యూబ్ పెడతారు, రక్తం ఏమి ఇరోధం లేకుండా వెళ్ళటానికి. ఆ ట్యాబ్లెట్లు వేసుకోకపోతే ఏమవుతుందంటే ఆ ట్యూబ్లో రక్తం చేరి ఆ ట్యూబ్లో మళ్ళీ గడ్డగడుతుంది. అందుకని ఆ ట్యాబ్లెట్ మస్ట్. ఇప్పుడు మనటువంటి వాళ్ళు చాలామంది ప్లావిక్స్ అనేటువంటి చాలామంది వేసుకుంటున్నారు, నేను చూశాను కూడా. వాళ్ళు కనుక ఆ ట్యాబ్లెట్, ఆ ప్లావిక్స్ కనుక మానేశారనుకోండి చాలా ప్రమాదం. అందుకని నేను వాళ్ళకి చెప్పాను, సార్ ఈ ప్రోడక్ట్ని మీరు ఒక్కరోజు కూడా ఎవరైనా స్టంట్ వేయించుకున్నటువంటి వాళ్ళు ఉంటే ఆ ట్యాబ్లెట్ మానకూడదు. ఏడకరా కొన్ని ట్యాబ్లెట్లు ఉన్నాయమ్మా, అవి మానకూడదు, అస్సలు మానకూడదు. అదేనమ్మా. అదేనమ్మా, అది చాలా ఇంపార్టెంట్. అందుకని మీరు ఎట్లుందంటే మన అట్లా అర్థం చేసుకోవడం తప్పు. ట్యాబ్లెట్లు వేసుకోవాలి, కానీ నీ ధ్యానం వల్ల చేసుకోవడం వల్ల ట్యాబ్లెట్కి అవసరం అదే తగ్గిపోతుందా లేదా అనేది చూసుకోవాలి తప్పితే నేను ధ్యానంలోకి వచ్చాను అని చెప్పి అది తప్పమ్మా. అది కరెక్ట్ కాదు. దానికి దీనికి సంబంధం అంటే నువ్వు ధ్యానం యొక్క ప్రభావాన్ని పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడు థింగ్స్ విల్ ఇదవుతుంది. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక విషయం కూడా, నిన్న మేము కార్లో వస్తుంటే ఇంకొక విషయం కూడా మాట్లాడుకున్నారు. నేను దాని గురించి కూడా చెప్పదలుచుకున్నాను. ఈ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, కొంతమంది అట వెజిటేరియన్స్గా మారారట. వాళ్ళ చుట్టాలు ఎవరన్నా పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ కనుక ఉంటే వాళ్ళ నాన్ వెజిటేరియన్ అని చెప్పి వీళ్ళకి సంబంధాలు కట్ చేసుకుంటున్నారు. అది చాలా నాకు ఎట్లా ఉందంటే అది ఎట్లా ఉందంటే దాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. ఎట్లా అర్థం చేసుకోవాలి? అది వాళ్ళ సంబంధాలు కట్ చేసుకోవటం, వాళ్ళతోటి మీ ఇంటికి మేము రాము, మీ పెళ్ళిళ్ళు పిలిచినా మేము రాము. ఎందుకంటే కొంతమంది అంట ఇళ్లల్లో మీరు పాత్రలు మార్చలేదు కాబట్టి మీరు వెజిటేరియన్గా నాన్ వెజిటేరియన్ కాబట్టి ఈ పాత్రలు వాడారు కదా, వెజిటేరియన్ అయిన తర్వాత ఆ పాత్రలు మార్చలేదు కదా, కాబట్టి ఆ పాత్రలు మార్చకపోతే మేము మీ ఇంటికి రామని చెప్పంటున్నాను. ఇవి నాకు వింటూ ఉంటే కొంచెం అటువంటి వాళ్ళని మీ వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ చేయాలి. అదే ఆ ప్రేమతత్వంతో మార్చాలమ్మా. మన ప్రయత్నం మనం చేయాలి. చెప్పండి, వింటే వింటారు. అదే మన ప్రయత్నం అంటూ చేయాలి. పక్కన ఉన్నప్పుడు ఏం లేదు.
అది కాదమ్మా పాత్రలు నేను అనేది ఇప్పుడు ఫస్ట్ థింగ్ అమ్మా మనం ధ్యానంలో మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రేమతత్వం. ఎప్పుడైతే ప్రేమతత్వం అనేది లోపించిందో నీకు అసలు ఎంత ధ్యానం చేసినా సరే దానివల్ల ఉపయోగం లేదు. ప్రేమతత్వం అనేది ఫస్ట్ మొదట నేర్చుకోవాల్సింది, ధ్యానంలో మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ప్రేమించటం. ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? లేదు, ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. ఫస్ట్ ప్రేమించాల్సిన ఎవరిని తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. నిన్ను నువ్వు ప్రేమించిన తర్వాత నీ ఎదుటి వాళ్ళ ప్రతి వాళ్ళని ముందు ప్రేమించుకోవాలి. అట్లా అన్నప్పుడు నువ్వు వెంటనే అంటే ఏంటి, వాళ్ళతోటి నువ్వు కనుక పెట్టుకున్నావంటే వాళ్ళని మార్చేటటువంటి అవకాశాన్ని నువ్వు ఒక్కసారిగా కోల్పోతున్నావు. వాళ్ళని మార్చేటటువంటి అవకాశాన్ని ఒక్కసారిగా కోల్పోతున్నావు. అందుకని మనం ఏం చేయాలి? నిజమైనటువంటి ప్రేమతత్వం. ఇప్పుడు అదే ఇంకొక మాట అన్నాడు వాడు నిన్న, అదే అంటే ఇంకొక ప్రశ్న వేశారట. నాకు సంతోషం వేసింది ఆ ప్రశ్న. అది కూడా విన్నా నిన్న మాట్లాడుతుంటే, నేను కారులో వస్తూ ఉంటే ఏమన్నా తెలుసా, నేను మా ఆయన దాదాపు 25 ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకున్నాము. మా ఆయన నేను మానేసి మా ఆయన నాన్ వెజిటేరియన్ తింటున్నాడు, కాబట్టి ఆయన శరీరం అంతా నాన్ వెజిటేరియన్ ఉంది కదా, ఇప్పుడు నేనేం చేయాలని అడిగిందంట. ఆయన శరీరం అంతా నాన్ వెజిటేరియన్ ఉంది కదా, మీరు కుండలు మార్చమన్నారు, బాగానే ఉంది, ఆయన శరీరం అంతా ఇప్పుడు ఉంది కదా, నేనేం చేయాలి ఇప్పుడు? కరెక్ట్. అమ్మ అడిగిన ప్రశ్న సమాధానం కరెక్ట్ అది. ఏం చేయాలి? విడాకులు ఇచ్చేసేయాలా అని చెప్పి. అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా ఈ ధ్యానం అనేది ఏంటమ్మా, ధ్యానం అనేది ఎప్పుడు కూడా ఎప్పుడు ఉన్నటువంటి క్షణాన్ని గురించి ఆలోచింపజేసే ధ్యానం. ధ్యానంలో ఉన్నటువంటి వాడు గతాన్ని గురించి ఎక్కువ ఆలోచించకూడదు, ఫ్యూచర్ని గురించి భవిష్యత్తు గురించి ఎక్కువ